హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజనరర్. ఈరోజు మనం ఓట్స్తో ఒక లైట్ వెయిట్ టిఫిన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇది ఏ ఏజ్ వాళ్ళైనా తీసుకోవచ్చండి. చాలా లైట్ ఫుడ్ ఇది. దానికోసం ముందుగా ఒక కప్పు మిల్క్, నేను పచ్చి పాలు యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే కాచిన పాలు కూడా మీరు తీసుకోవచ్చు. సో 1 కప్ మిల్క్ తీసుకున్నాను. 1 కప్ మిల్క్కి హాఫ్ కప్ వాటర్ యాడ్ చేశాను. సో పాలు పలచగా ఉన్నా కూడా మనకి ప్రాబ్లం లేదండి, ఎందుకంటే ఇది మనం తయారు చేసేసరికి చాలా థిక్గా అయిపోతుంది. ఒక 2-3 పొంగులు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని ఇక్కడ 2 స్పూన్లు బెల్లం యాడ్ చేశాను నేను. మీకు కావాలి అనుకుంటే తేనె యాడ్ చేసుకోవచ్చు, లేదా పంచదార కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే అసలు షుగర్ని స్కిప్ చేసేయచ్చు. నెక్స్ట్ ఇది మార్కెట్లో అవైలబుల్లో ఉంటుందండి. దీంట్లో ఈ ఓట్స్లో మనకి ద్రాక్ష ఉంటుంది, అలాగే బాదం పప్పులు ఉంటాయి, ఓట్స్ ఉంటుంది, అండ్ గోధుమలతో ఉంటుంది, అండ్ కార్న్ఫ్లేక్స్ కూడా ఉంటుంది. అది డ్రై అండ్ నట్స్ ఓట్స్ అండి. ఇది మనకు మార్కెట్లో అవైలబుల్లో ఉంటుంది. సో దీన్ని ఒక కప్ తీసుకున్నాను. సో 1 కప్ వేసేసి దీన్ని కొంచెం బాగా మరగనివ్వాలి. ఒక 1 మినిట్ వరకు సిమ్లో పెట్టి మనం దాన్ని ఉడకబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలండి. ఎర్లీ మార్నింగ్ కనుక దీన్ని టిఫిన్ కింద కనుక తీసుకుంటే చాలా లైట్గా అనేది ఉంటుంది. త్వరగా పిల్లలకి చాలా హెల్తీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి ఇవ్వండి ఇంట్లో, మళ్ళీ మళ్ళీ కావాలని ఖచ్చితంగా అడుగుతారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.